ओम शांति 10-2-22 मीठे बच्चे, बाप को जानी जाननहार बल कहते हैं, परंतु हर एक को अपना समाचार जरूर देना है। समाचार देंगे तो सावधानी मिलेगी। మధురమైన పిల్లలు, బాబాని అన్నీ తెలుసున్నవాడని భలే అంటారు. కానీ ప్రతి ఒక్కరూ తమ సమాచారం తప్పకుండా ఇవ్వాలి. సమాచారం ఇచ్చినట్లయితే జాగ్రత్త లభిస్తుంది. ప్రశ్న, बेहद सृष्टि को स्वर्ग बनाना है, इसलिए सेंसिबल बच्चों का काम क्या है? బేహద్ సృష్టిని స్వర్గంగా తయారు చేయాలి, అందువల్ల తెలివైన పిల్లల పని ఏంటి? జవాబు, హరే కా యథార్థ సమాచార్ బాబ్కో దేనా. ప్రతి ఒక్కరి యథార్థ సమాచారం బాబాకి ఇవ్వండి. బాబాకు ठीक समाचार देंगे तो बाप शिक्षा देंगे कि तुम्हारे में ये बोध है, इस कारण డిస్సర్వీస్ होती है. బాబాకి సరైన సమాచారం ఇస్తే బాబా శిక్షణ ఇస్తారు. మీలో ఈ భూతం ఉంది, ఈ కారణంగా డిస్సర్వీస్ అవుతుంది. అప్ని చలన్ సుధారో, మీ నడవడిక మార్చుకోండి. దేహ్ అభిమాన్కి ఇచ్ఛాओं का त्याग करो, దేహాభిమానం యొక్క కోరికల్ని త్యాగం చేయండి. బేహద్ సృష్టికో స్వర్గ్ బనానా హై, బేహద్ సృష్టిని స్వర్గంగా తయారు చేయాలి. అందువల్ల అందరి పట్ల బాబాకి ఇదే దృష్టి ఉంటుంది. సబ్కో జ్ఞాన్ దో, అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. పేదవారిపైన ప్రత్యేకంగా ధ్యాస ఉంటుంది. గీత హే ముజ్కో సహారా దేనే వాలే, పాట నాకు ఆధారాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. ఓం శాంతి. जो अच्छे पुरुषार्थी निश्चय बुद्धि है, वो तो समझ जाते हैं कि बरोबर పరంపిత పరమాత్మ హే. ఎవరైతే మంచి పురుషార్థి నిశ్చయ బుద్ధిలు ఉన్నారో వారు అర్థం చేసుకుంటారు, తప్పకుండా పరంపిత పరమాత్మ వారికే ఎంతో మహిమ ఉంది. जो जो भी होकर जाते हैं उनकी महिमा गाते हैं कर्तव्य के ऊपर. ఎవరెవరైతే వచ్చి వెళ్తారో వారికి తప్పకుండా వారికే మహిమ చేస్తారు, వారి కర్తవ్యం పైన. కిస్కి మహిమకు జాన్తే హే, కిస్కి మహిమకు నహీ జాన్తే హే. వీరి మహిమ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. తుమ్ బచ్చేతో సబ్కి మహిమకు జాన్తే హో, పిల్లలైన మీరైతే అందరి మహిమ మీకు తెలుసు. బాబాకు కహా జాతా హే జానీ జానన్హార్, బాబా అంటారు అన్నీ తెలుసున్నవాడు అని. परंतु जानी जाननहार का अर्थ बच्चे पूरा समझते नहीं. కానీ అన్నీ తెలిసిన వాడి యొక్క అర్థం పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. कितने बच्चे समझते हैं, हमारे दिल की बातें तो बाप जानते ही होंगे. ఎంతోమంది పిల్లలు అర్థం చేసుకుంటారు మా హృదయం యొక్క విషయాలైతే బాబాకు తెలుసని. హమ్ ఫిర్ క్యా లిఖే, మేమేం రాయాలి, ఇంకా మేము రాయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ బాబా అంటున్నారు ఇది చాలా తప్పు. బాప్తో ఏక్ హే, తండ్రి అయితే ఒక్కరే. ఇతనే సబ్ డేర్ బచ్చోं के సంకల్పం को రీడ్ కరేంగే క్యా, ఇంతమంది పిల్లల యొక్క సంకల్పాలు ఎలా చదవగలరు? బాప్తో యహా ఆతే హే, ఆకర్ టీచర్ రూప్ మే పఢాతే హే. బాబా ఇక్కడికి వస్తారు, వచ్చి టీచర్ రూపంలో చదివిస్తారు. తో సమజ్తే హే ఏ कैसे పढ़తే హే, అర్థం చేసుకుంటారు కదా, ఎలా చదివిస్తారు? నిశ్చయ బుద్ధి హే వా నహీ, నిశ్చయ బుద్ధిలా కారా. ऐसे नहीं कि वहाँ పరంధామ్ మే बैठे ఏ ఖ్యాలాత్ చల్తే హే, అలా కాదు అక్కడ పరంధామంలో కూర్చుని ఈ ఆలోచనలు నడిపిస్తారు అని. ఇలా అర్థం చేసుకోవడం కూడా పిల్లల తప్పు. లిఖతే హే బాబా హమ్ క్యా సమాచార్ దే, ఆప్ తో సబ్ కుచ్ జాన్తే హే. బాబాకి రాస్తారు, బాబా మేమేం సమాచారం ఇవ్వం, మీకు అన్నీ తెలుసు అని. కానీ అలా కాదు, అప్నే చలన్ కా పఢాయి కా సమాచార్ దేనా హే. నడవడిక చదువు యొక్క సమాచారం ఇవ్వాలి. పఢానే వాళ్ళ త్రూ బ్రహ్మ, చదివించేవాడు బ్రహ్మ ద్వారా కదా. పోస్ట్ ఆఫీస్ ద్వారా పూछना है, ఈ బ్రహ్మ పోస్ట్ ఆఫీస్ ద్వారా అడగాలి. ऐसे नहीं कि आप तो सब कुछ जानते हो, అలా అని కాదు మీకు అన్నీ తెలుసని. హమ్ బాబా సే छिपे नहीं रह सकते, మనం బాబా దగ్గర దాగలేము. नहीं, इसको अंधश्रद्धा कहा जाता है, దీన్ని అంధశ్రద్ధ అంటారు.
बाबा को ब्रह्मा द्वारा समाचार देना है. शिव बाबा की ब्रह्मा द्वारा समाचार ఇవ్వాలి. అనేక प्रकार के बच्चे हैं ना, అనేక రకాల పిల్లలు ఉన్నారు కదా. हर एक को अपना समाचार देना है. ప్రతి ఒక్కరూ తమ సమాచారం ఇవ్వాలి. इसलिए हर सेंटर से पूछते हैं. అందుకే ప్రతి సెంటర్స్ నుంచి అడుగుతారు. 12 मास के आने वालों का रजिस्टर और हर एक का ऑक्यूपेशन लिख कर भेजो. అందుకే సెంటర్స్కి వచ్చిన వారిని అడుగుతారు. సంవత్సరం అంతా వచ్చేవారి రిజిస్టర్ మరియు ప్రతి ఒక్కరి ఆక్యుపేషన్ రాసి పంపించండి అని. అగర్ బాబా జాన్తే హో తో క్యోం పూఛే. ఒకవేళ బాబాకి అన్నీ తెలిస్తే ఎందుకు అడుగుతారు? जो कुछ उनको जानना है वो इनको भी जानना है. ఏదైతే శివ బాబాకి తెలుసుకోవాలో అది బ్రహ్మ బాబా కూడా తెలుసుకోవాలి. త్రూ తో ఇన్కే హేనా, బ్రహ్మ బాబా ద్వారా కదా. ట్రంక్ కాల్ भी త్రూ होते हैं ना, ట్రంక్ కాల్ కూడా త్రూ ద్వారానే వెళ్తుంది కదా. ఆపరేటర్ को चाहिए तो सुन सकते हैं परंतु मना है. కానీ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు వినగలుగుతారు. ట్రంక్ కాల్స్ పూర్వం ఉండేవి ఫోన్లు, కానీ వాళ్ళు వినకూడదు. కావాలంటే వినొచ్చు. ఉన్కే పాస్ ఆవాజ్ ఠీక్ ఆతా హే. వారి వద్దకి ధ్వని కరెక్ట్గా వస్తుంది. తో యహా భీ హర్ ఏక్ కో సమాచార్ సునానా హే. కావున ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి సమాచారం వినిపించాలి. బీచ్ మే కిస్కో పతా నహీ పడతా. మధ్యలో ఎవరికీ తెలీదు. తో ఫిర్ బీకే ముక్రర్ హై సమాచార్ దేనే కే లియే. ఇక్కడ బీకేలు ఫిక్స్ అయ్యి ఉన్నారు సమాచారాన్ని ఇచ్చేందుకు. जो ज्ञान में परिपक्व अनन्य बच्चे हैं उन्हों का काम है पूरा समाचार देना. ఎవరైతే జ్ఞానంలో పరిపక్వమైన అనన్యమైన పిల్లలు ఉన్నారో వారి యొక్క పని పూర్తి సమాచారం ఇవ్వటం. హరేకో ఖార్ఖానే కా సమాచార్ దేనా హై. ప్రతి ఒక్కరికి ఖార్ఖానా యొక్క సమాచారం ఇవ్వాలి. जो सेंसिबल बच्चे हैं वो लिखते भी हैं, बाबा फिर शिक्षा देंगे. ఎవరైతే సెన్సిబుల్ పిల్లలు ఉన్నారో వారు బాబాకి రాస్తారు కూడా, బాబా తిరిగి శిక్షణ ఇస్తాము అని. నహి తో చాల్ సుధరేగి నహి. లేకపోతే నడవడిక మారదు. పూరా గుణ్ ధారణ నహి కడితే. పూర్తి గుణాలు ధారణ చేయరు. దేహ అభిమాన్ బహుత్ హై. దేహాభిమానం చాలా ఉంది. ఇచ్ఛాయే బహుత్ హై. దేహ అహంకార్కి. దేహ అహంకారం యొక్క కోరికలు చాలా ఉన్నాయి. सेंसिबल बच्चे झट समाचार देते हैं कि ये कारण है जो डिसर्विस होती है. సెన్సిబుల్ పిల్లలు వెంటనే సమాచారం ఇస్తారు, ఈ కారణాల వల్ల డిసర్వీస్ అవుతుంది అని. బాబా సావధాని దేంగే ఏ భూత హే నికాలో నహీ తో పదభ్రష్ట హో జాయేగా. బాబా జాగ్రత్త చెప్తారు, ఈ భూతాలు తొలగించండి లేకపోతే పదవి భ్రష్టులు అవుతారు అని. బాబా హే బేహద్ సృష్టి కో స్వర్గ్ బనానే వాలా. బాబా బేహద్ సృష్టిని స్వర్గంగా తయారు చేసేవారు. సబ్కే లియే ఏ దృష్టి రహతీ హై తో ఇన్కో ఉఠాయే. అందరిపైన బాబాకి దృష్టి ఉంటుంది, వీరిని పైకి తీయాలి అని. గరీబోం పర్ ఖాస్ ధ్యాన్ జాతా రహతా హై. పేదవారిపైన ప్రత్యేకంగా బాబాకి ధ్యాస వెళ్తూ ఉంటుంది. దాన్ హమేషా గరీబోం కో కియా జాతా హై నా. దానం ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వటం జరుగుతుంది కదా. గరీబ్ హీ నిమిత్ బనే హువే హై. పేదవారే నిమిత్తం అవుతారు. రాజాయి స్థాపన హో రహీ హై. రాజ్య స్థాపన జరుగుతుంది. ప్రజాతో బహుత్ హోతీ హై. ప్రజలైతే చాలామంది ఉంటారు. బ్రిటిష్ गवर्नमेंट थी तो बड़ौदा ग्वालियर आदि के जो राजाएँ थी, एक राजा रानी वज़ीर और बाकी प्रजा थी. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బరోడా రాజు, గ్వాలియర్ రాజులు ఉండేవారు. ఒక రాజు, రాణి, మంత్రి, మిగిలిన ప్రజలు ఉండేవారు. కోయికో 20 लाख ప్రజా, కోయికో 30 लाख ప్రజా నంబర్ వాడితే. అందులో కొంతమందికి 20 లక్షల మంది ప్రజలు ఉండేవారు, కొంతమందికి 30 లక్షల ప్రజలు ఉండేవారు. నంబర్ వారుగా ఉండేవారు. తో దర్బార్ మే సబ్ రాజాओं को बुलाते थे. అప్పుడు దర్బార్ పెట్టినప్పుడు రాజులందరినీ పిలిచేవారు. దర్బార్ भी నంబర్వార్ बैठते थे. ఆ దర్బార్లో కూడా నంబర్వార్గా కూర్చునేవారు. మహారాజాకి లైన్ అలగ్. అందులో మహారాజుల లైన్ వేరు, రాజుల లైన్ వేరు, రాయ్ బహదూర్ల లైన్ వేరు, రాయ్ సాహబ్, ఇలా టైటిల్స్ ఉండేవన్నమాట నంబర్వార్గా.
ఇక్కడ కూడా అంతే. ఉంచితే ఉంచా బాప్ ఉన్కా తో సబ్కో రికార్డ్ రఖనా హై. ఉన్నతోన్నతమైన తండ్రి వారికి అందరూ కూడా గౌరవాన్ని ఇవ్వాలి. బాప్ హీ ఆకర్ కల్ప్ కల్ప్ భారత్ కో హెవెన్ బనాతే హై. బాబాయే వచ్చి కల్పకల్పం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భారత్వాసి బాప్కో గాలి దేనే లగ్ పడితే హై. కానీ భారతవాసీలు బాబాని నిందించడం మొదలు పెడతారు. సతో ప్రధాన్ సే సతో రజో తమో మే గిర్నా హీ హై జరూర్. సతో ప్రధానం నుంచి సతో రజో తమోలోకి తప్పకుండా పడిపోవాల్సిందే. తో ఉంచితే ఉంచా హే భగవాన్. ఉన్నతోన్నతుడు భగవంతుడు, తిరిగి వారితో పోల్చేవారు బ్రహ్మ విష్ణు శంకర్లు సూక్ష్మవతనవాసీలు. ఝాడ్కాతో పతా హోనా చాహియేనా. వృక్షం గురించి అయితే తెలియాలి కదా. బాప్కు ఇస్ ఝాడ్కా నాలెడ్జ్ఫుల్ కహా జాతా హై. బాబాని ఈ వృక్షానికి జ్ఞాన సాగరుడని అంటారు. और कोई में भी नॉलेज नहीं है. ఇంకెవరిలోనూ కూడా ఈ జ్ఞానం లేదు. तो ऊंचते ऊंचा बाप, फिर ब्रह्मा विष्णु शंकर, फिर प्रजापिता ब्रह्मा और जगदम्बा. माता पिता मशहूर है. అందరికంటే ఉన్నతోన్నతుడు తండ్రి, తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు, తర్వాత ప్రజాపిత బ్రహ్మ జగదంబ మాతాపితలిద్దరూ ప్రసిద్ధి చెందున్నారు. జగదంబ సరస్వతి హే బ్రహ్మ కి బేటీ. జగదంబ సరస్వతి బ్రహ్మ యొక్క కూతురు. ఉన్కా భీ ఏక్ నామ్ హోనా చాహియే. వారికి కూడా ఒక పేరు ఉండాలి. కోయి అంబా కహతే, కోయి కాళీ కహతే, కోయి సరస్వతి కహతే. వారిని కొంతమంది అంబా అంటారు, కొంతమంది కాళీ అంటారు, కొంతమంది సరస్వతి అంటారు. ఇలా చాలా పేర్లు పెట్టారు. ये है ప్రజాపిత బ్రహ్మ और फिर బేకే సరస్వతి. వీరు ప్రజాపిత బ్రహ్మ మరియు బేకే సరస్వతి. దిఖాతే भी है సరస్వతి के पास సితార్ है. చూపిస్తారు సరస్వతి వద్ద సితార్ ఉన్నట్లు, వేణు ఉన్నట్లు. పెహ్లే పెహ్లే ముఖ్య గాడేజ్ ఆఫ్ నాలెడ్జ్. మొట్టమొదట ముఖ్యమైన చదువుల తల్లి సరస్వతి. जैसे इनको ज्ञान मुरली दी है, उनको फिर सितार दी है. ఎలాగైతే వీరికి జ్ఞాన మురళినిచ్చారు, సరస్వతికి సితారనిచ్చారు. పెహ్లే పెహ్లే ముఖ్య గాడేజ్ ఆఫ్ నాలెడ్జ్ సరస్వతి జగదంబ. మొట్టమొదట ముఖ్యమైన వారు గాడేజ్ ఆఫ్ నాలెడ్జ్ సరస్వతి జగదంబ. ఎటువంటి జ్ఞానము? రాజయోగం యొక్క జ్ఞానము. జ్ఞాన్ సాగర్ బాప్నే ఏ బ్రహ్మ भी सीखा तो बच्चे भी सीखे. జ్ఞాన సాగరుడు బాబా నుంచి బ్రహ్మ నేర్చుకున్నారు, పిల్లలు నేర్చుకున్నారు. తిరిగి జ్ఞాన జ్ఞానేశ్వరియే రాజరాజేశ్వరిగా అవుతారు. తత్వం బ్రహ్మ और సరస్వతి. బ్రహ్మ మరియు సరస్వతి దోనో హువే జ్ఞాన్ జ్ఞానేశ్వరి. ఇద్దరు జ్ఞాన జ్ఞానేశ్వరులు. ఈశ్వర్ సే సహజ్ రాజయోగ్ కా జ్ఞాన్ పాకర్ రాజాయి పాయి. ఈశ్వరుడి నుండి రాజయోగం యొక్క జ్ఞానాన్ని పొంది రాజ్యాన్ని పొందారు. లక్ష్మీనారాయణులు ఒంటరిగా పొందరు. ఏ రాజాయి స్థాపన హో రహీ హై. ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఇందులో ఎంతోమంది బ్రాహ్మణులు ఉంటారు. ఇందులో ఎంతమంది బ్రాహ్మణులు ఉంటారు బాబా చెప్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు బాబా వచ్చారు. జగదంబ యొక్క సరస్వతి అంటే బ్రహ్మ యొక్క కూతురు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు బ్రహ్మ और సరస్వతి. ఇప్పుడు బ్రహ్మ సరస్వతి ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతుంది. కితనే బ్రాహ్మణ్ బ్రాహ్మణియా హై పढ़ रहे हैं जो फिर పూజ్య రాజా రాణి బనేంగే. ఎంతమంది బ్రాహ్మణ బ్రాహ్మణులు ఉన్నారు, చదువుకుంటున్నారు, పూజ్య రాజా రాణిలుగా అవుతారు. फिर सतो प्रधान से सतो में आते तो कला कम, फिर रजो तमो में आकर पूज्य से पुजारी बन जाते हैं. తిరిగి సతో ప్రధానం నుంచి సతోలోకి వస్తే 2 కళలు తగ్గుతాయి. తర్వాత రజో తమోలోకి వస్తే పూజ్యుల నుంచి పూజారీలుగా అయిపోతారు. ఆపే హీ హంసో పూజ్యతే ఆపే హీ హంసో పూజారీ బనే హై. మేమే ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారం, మళ్ళీ మేమే పూజారీలుగా అయిపోయాము. ఏ పరమాత్మ కే లియే నహీ గాయేంగే. ఇది పరమాత్మ కోసం మహిమ చేరు. ఓ कैसे పూజారీ హోగా. ఆయన ఏ విధంగా పూజారీగా అవుతారు. हम रजो तमो में आकर పూజారీ బనే హై. మనం రజో తమోలోకి వచ్చి పూజారీలుగా అయ్యాము. బాబానే సమझाया है. బాబా తెలియచేశారు వాస్తవానికి 4 ధర్మశాస్త్రాలు. ముఖ్య హై శ్రీమద్
భగవద్గీత మాయి బాప్, ముఖ్యమైనది శ్రీమద్ భగవద్గీత తల్లి తండ్రి. బాకీ ఉన్కే బచ్చే ఇస్లామీ బౌద్ధి ఆది ధర్మ వాలే, మిగిలినవన్నీ గీత యొక్క పిల్లలు, ఇస్లామీ బౌద్ధి అన్నీ కూడా అన్ని ధర్మాల వాళ్ళు. ఉంచితే ఉంచ్ హే గీత ఫిర్ ఇస్లామియోం కా శాస్త్ర, ఉన్నతోన్నతమైంది భగవద్గీత, తర్వాత ఇస్లామీల యొక్క శాస్త్రం. ధర్మ స్థాపనకి ముఖ్య శాస్త్ర యహ్ హై, ధర్మ స్థాపనకి ముఖ్య శాస్త్రాలు ఇవే. పహలే దేవీ దేవతా ధర్మ ఉన్కా శాస్త్ర హే గీత, మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మం, వారి యొక్క శాస్త్రం గీత. ఉनको सरमोनाइजर है परमपिता परमात्मा, वही ज्ञान सागर है. దీని రచయిత పరంపిత పరమాత్మ, వారి జ్ఞాన సాగరుడు. జరూర్ ఉన్కో ఓంచ్ రఖనా చాహియే, తప్పకుండా వారిని ఉన్నతంలో ఉంచాలి. మిగిలిన వారంతా వారి యొక్క కొమ్మలు రెమ్మలు. దేవీ దేవతా ధర్మం ముఖ్యమైనది. ఫిర్ ఇస్లామియోంకి బౌద్ధియోంకి బిరాదారి, తర్వాత ఇస్లామీలది బౌద్ధీల వంశం. ఊంచితే ఊంచ్తో ఏక్ బాప్ టెహరా, అందరికంట ఉన్నతోన్నతుడు ఒక బాబాయ్ అవుతారు. రిలీజియస్ కాన్ఫరెన్స్ మే పహలే తో ఊంచితే ఊంచ్ చాహియే, ఆధ్యాత్మిక కాన్ఫరెన్స్లో కూడా మొట్టమొదట ఉన్నతోన్నతంగా ఉండాలి. తర్వాత ధర్మం ప్రాయలోపమైపోయింది, తిరిగి ఇప్పుడు స్థాపన అవుతుంది. స్థాపన కర్నే వాలా పరంపిత పరమాత్మ హై, స్థాపించేవాడు పరంపిత పరమాత్మ. वो तो निराकार है, ఆయన నిరాకారుడు. హా బ్రహ్మ ద్వారా కహ రహే హై, ఆయన కూడా బ్రహ్మ ద్వారా తెలియజేస్తున్నారు. గాయా భీ హువా హై, పరంపిత పరమాత్మనే బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ రచే, అందుకే మహిమ కూడా ఉంది కదా. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల్ని రచించారు అని. ముఖ ద్వారా బ్రాహ్మణ్ రచే, ఫిర్ వహీ బ్రాహ్మణ్ సూర్యవంశీ చంద్రవంశీ బంతే హై, ముఖం ద్వారా బ్రాహ్మణుల్ని రచించారు, తిరిగి అదే బ్రాహ్మణులు సూర్యవంశీ చంద్రవంశీలుగా అవుతారు. తో సూర్యవంశీ చంద్రవంశీ ధర్మకి స్థాపన హో రహీ హై, మరి సూర్యవంశీ చంద్రవంశీ ధర్మాల యొక్క స్థాపన జరుగుతుంది. తుమ్ హో దేవీ దేవతా ధర్మకి బిరాదారి, మీరు దేవీ దేవతా ధర్మానికి వృక్షానికి చెందినవారు. తుమ్ జాన్తే హో హమారే బాద్ ఫిర్ సెకండ్ నంబర్ బిరాదారి ఇస్లామియోంకి హోగి, మీకు తెలుసు కదా మన తర్వాత సెకండ్ నెంబర్ వంశం ఇస్లామీలది అవుతుంది. ఫిర్ బౌద్ధియోంకి, తర్వాత బౌద్ధీలది. ఎస్సి వృద్ధి హోగి, ఇలా వృద్ధి అవుతూ ఉంటుంది. ఎస్సా బుద్ధి మే ధారణ చాహియే, ఇదంతా కూడా బుద్ధిలో ధారణ కావాలి అని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. జో పాస్ట్ హో గయా హై ఉస్కే శాస్త్ర బనాతే హై, ఏదైతే గడిచిపోయిందో అవే శాస్త్రాలు తయారు చేస్తారు. అవి జో కుచ్ హోతా హై డ్రామా షూట్ హోతా జాతా హై, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో డ్రామాలో షూటింగ్ అవుతూ ఉంటుంది. ఫిర్ కల్పకే బాద్ రిపీట్ హోగా, తర్వాతది కల్పన తర్వాత రిపీట్ అవుతుందని చెప్తున్నారు బాబా చెప్తున్నారు. సారీ దునియాకి యాక్షన్ షూట్ హో రహీ హై, మొత్తం ప్రపంచం యొక్క యాక్షన్ అంతా షూటింగ్ అవుతుంది. ఫిర్ 5000 वर्ष के बाद तुम्हारी ये యాక్ట్ చలేగి, తిరిగి 5000 సంవత్సరాల తర్వాతే మీ యొక్క పాత్ర నడుస్తుంది. ये बहुत समझने की बातें हैं, ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तो ऊंचते ऊंच शिव बाबा, फिर जगदम्बा और प्रजापिता ब्रह्मा और उनके बच्चे, అందరికంట ఉన్నతోన్నతుడు శివ బాబా, తర్వాత జగదంబ, తర్వాత ప్రజాపిత బ్రహ్మ, తర్వాత వారి పిల్లలు. 3 భాయి తో హై, బాకీ దేవీ దేవతా ధర్మ బడా భాయి హై నహీ, ముగ్గురు సోదరులు ఉన్నారు కానీ దేవీ దేవతా ధర్మం పెద్ద సోదరుడు కాదు. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. जरूर जब ना रहे तब तो इस धर्म की फिर से स्थापना हो, बाकी सब खलास हो जाए. తప్పకుండా ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఈ ధర్మం తిరిగి స్థాపన అవుతుంది, మిగిలినవన్నీ సమాప్త అయిపోతాయి. దేవీ దేవతా ధర్మ హోతా హై తో భాయి హోతే నహీ, దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు సోదరులు ఎవరు అంటే ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ ధర్మాలు ఉండవు, ఇవన్నీ తర్వాత ఉంటాయి. ఏక్ బాప్ హీ రచయిత హై, ఒక్క బాబాయే రచయిత, ఒక్కరే రచన.
బాప్ कहते हैं मैं फिर से రాజయోగ్ సిఖానే ఆయా హూँ. బాబా అంటున్నారు నేను తిరిగి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. तुम जानते हो विनाश के लिए ये महाभारत लड़ाई भी खड़ी है. మీకు తెలుసు కదా వినాశనానికి మహాభారత యుద్ధం కూడా నిలబడి ఉంది. तुम बच्चे ड्रामा को अच्छी रीत जानते हो. పిల్లలైన మీరు ఈ డ్రామాని మంచి రీతిలో తెలుసుకున్నారు. ये सब पढ़ाई की बातें हैं. इवన్నీ చదువు యొక్క విషయాలు. यहाँ ऐसी कोई चीज़ होती नहीं जो राकर उनसे कुछ सोना आदि लूटे. ఇక్కడ ఇలాంటి వస్తువులు ఏమీ ఉండవు దొంగలు వచ్చి దోచుకుపోవడానికి బంగారం అదీను. ఇది పాఠశాల है. ఇది పాఠశాల. పాఠశాల में किताबें नक्शे आदि होते हैं. పాఠశాలలో పుస్తకాలు బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది కూడా పాఠశాల కదా, చిత్రాలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, చిత్రాలు ఉంటాయి. డర్కి కోయి బాత్ నహీ. భయం యొక్క విషయం లేదు. చోర్ క్యా కరేంగే. దొంగలు ఏం చేస్తారు. కోయి వస్తువుతో హై నహీ. ఏ వస్తువులు లేవు. బాకీ తో గాయా హువా హై కిన్కి దబి రహి ధూల్ మే కిన్కి రాజా ఖాయే. కానీ మహిమ ఉంది కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు. కొంత అగ్నికి ఆహుతైపోతుంది, కొంత దొంగలు దోచుకుపోతారు. బాప్ समझा रहे हैं कितने भी लखपति करोड़पति मल्टी मिलियनर हो सब धन खाक में मिल जाना है. బాబా అంటున్నారు ఎంత లక్షాధికారులు, కోటీశ్వరులు, పరమ కోటీశ్వరుల ధనం కూడా మట్టిలో కలిసిపోతుంది. మీది స్వచ్ఛమైన సంపాదన. సబ్సే మల్టీ మిలియనర్స్ హో తుమ్. మీరు అందరికన్నా కూడా కోటీశ్వరులు. మీరు ఈ సంపాదన కూడా తీసుకెళ్తారు. तुम जानते हो हम सब कुछ स्वर्ग में ट्रांसफ़र करते हैं. మీకు తెలుసు కదా మేము సర్వస్వం స్వర్గంలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామని. బాబా को कहते हैं బాబా हमको फिर स्वर्ग में देना. బాబాని అంటారు బాబా మాకు తిరిగి స్వర్గంలో ఇవ్వండి. బ్యాజ్ సహిత్ కౌడి బదులు హీరే దేనా. వడ్డీతో సహా గవ్వలకి బదులు వజ్రాలు ఇవ్వండి. కితనీ సమజ్నే కి బాతే హై. ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సోబీ శ్రీమత్ పర్ చల్నా హై. అయినప్పటికీ శ్రీమతంపై నడవాలి. గృహస్థ వ్యవహార్కి బి సంభాల్ కర్నీ హై. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. పరంతు శ్రీమత్ పర్ చల్నా హై. కానీ శ్రీమతంపై నడవాలి. మనుష్య బహుత్ ఖర్చా కడితే హై. మనుషులు చాలా ఖర్చు పెడతారు. కర్జా ఉఠాకర్ బి తీర్థం పర్ జాతే హై. అప్పులు చేసి కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. वो सब है భక్తి మార్గ की సామాగ్రి. కానీ అదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి అని చెప్తున్నారు బాబా. ఏ బి సబ్ అనాది హై. ఇదంతా కూడా అనాది. గిరానే కే లియే బి చీజే చాహియేనా. పడగొట్టడానికి కూడా వస్తువులు కావాలి కదా. తమో ప్రధాన్ మే జానా హే హై తబ్ మే ఆకర్ సమఝాऊं. తమో ప్రధానంలోకి వెళ్ళిపోవాల్సిందే, అప్పుడే నేను వచ్చి తెలియచేస్తాను. మీరెంత గ్లాని చేశారు, అందుకే దుర్గతిని పొందారు. फिर से वही चाल चलेंगे जो कल्प चलते हैं. తిరిగి అదే నడవడిక నడుస్తారు. కల్పకల్పం ఏదైతే నడిచారో అదే. జ్ఞాన్ और భక్తి. జ్ఞానము మరియు భక్తి. జబ్ పూరి దుర్గతి హో జాతి హై. ఎప్పుడైతే పూర్తి దుర్గతి అయిపోతుందో అప్పుడు సర్వులకి సద్గతినిచ్చేందుకు బాబా రావాలి. ఏ జప్ ఆది కడితే కడితే కళ కమ్తి హోతీ జాతి హై. ఈ జపాలు అవి చేస్తూ కళలు తగ్గిపోతాయి. పూరే కాలే బన్ జాతే హై. పూర్తి నల్లగా అయిపోతారు. తిరిగి రాత్రిని పగలుగా చేయటానికి బాబా వస్తారు. మొత్తం డ్రామా బుద్ధిలో ఉండాలి. మనుష్య జో జ్ఞాన్ నహీ ఉఠాతే वो तो सिर्फ देख कर ही वाह वाह करते हैं. మనుషులు ఈ జ్ఞానాన్ని తీసుకోరు, కానీ చూసి ఓహో అంటారు. బయటకు వెళ్తే అంతా సమాప్త అయిపోతుంది. ఇతని ప్రదర్శని హుయి ఏక్ బి నిశ్చయ బుద్ధి నహీ హువా. ఇన్ని ప్రదర్శనీలు అవుతాయి కానీ ఒక్కరికి కూడా నిశ్చయ బుద్ధిలు ఎవరు. బలాతే హే సమజ్నే కే లియే. భలే వస్తారు అర్థం చేసుకునేందుకు, కానీ నిశ్చయ బుద్ధిలు ఒక్కరు కూడా లేరు. మాయా పూరా నిశ్చయ మే టెహర్నే నహీ దేతీ హై. మాయ పూర్తి నిశ్చయంలో ఉండనివ్వదు. ఎలాగైతే బాందేలి గోపికలు ఇంట్లో కూర్చుని రాస్తారు, బాబా హమ్ తో ఆప్కో హై, हम आपके ही है, आपको जान लिया है. బాబాతో రాస్తారు, బాబా మేము మీ వారిని అయిపోయాం, మిమ్మల్ని తెలుసుకున్నాం, మీ వారిమే. మర్ జాऊंगी కబ్ షాదీ నహీ కరూంగి. చనిపోతాం కానీ వివాహం చేసుకోము. బంధనాల కారణంగా రాలేకపోతున్నాము అంటారు.
थोड़ी ही छटक लगने से कैसे निकल पड़ती, కొంచెం అవకాశం దొరికితే ఎలా పరిగెడతారు, और कोई के साथ 10-20 वर्ष మాథా మారో तो भी समझते नहीं. కొంతమందికి 10-20 సంవత్సరాల నుంచి తల కొట్టుకున్నా అర్థం చేసుకోరు. ఏ తో బాబా 21 జన్మों का प्राणदान देते हैं. ఇక్కడ బాబా 21 జన్మలకి ప్రాణదానం ఇస్తున్నారు. కాలం పైన విజయాన్ని ప్రాప్తింపచేస్తున్నారు. వహా అకాలే మృత్యు కభీ హోతా నహీ. అక్కడ అకాలే మృత్యువులు ఎప్పుడు ఉండవు. तो कितना बाबा की श्रीमत पर चलना चाहिए, दान देना है. మరి ఎంత బాబా శ్రీమతంపై నడవాలి, దానం ఇవ్వాలి. औरों का भी जीवन हीरे जैसा बनाना है. ఇతరుల యొక్క జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేయాలి. బల్ अपनी अपनी तकदीर है तो भी మురళి జరూర్ పढ़नी चाहिए. భలే మీ అదృష్టం ఉన్నా కానీ మురళి తప్పకుండా చదవాలి. మురళి तो कहाँ से भी मिल सकती है. మురళి ఎక్కడి నుంచైనా లభిస్తుంది. ఏక్ దిన్ బహుత్ భాషాओं में మురళి నికలేగి. ఆఖరికి ఒక రోజు వస్తుంది, చాలా భాషల్లో మురళి వెలువడుతుంది. మరి బాబా చెప్పిన ఈ వరదానం సాకారమైంది కదా. ఇప్పుడు అనేక భాషల్లో బాబా మురళి నడుస్తుంది. అచ్చా, मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, स्व उन्नति के लिए अपनी चलन और पढ़ाई का सच्चा सच्चा समाचार बाप को देना है. స్వయం ఉన్నతి కోసం మీ నడవడిక మరియు చదువు యొక్క సత్యాతి సత్యమైన సమాచారం బాబాకి ఇవ్వాలి. తమ సర్వస్వం జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ శ్రీమతంపై పూర్తిగా నడవాలి. తెలివైన వారిగా ఈ మీ సర్వస్వాన్ని స్వర్గం కోసం ట్రాన్స్ఫర్ చేయాలి. వరదానము, बाप की छत्र छाया के नीचे सदा सेफ्टी का अनुभव करने वाले सर्व आकर्षण मुक्ति भव. బాబా యొక్క ఛత్రఛాయ కింద సదా సేఫ్టీని అనుభవం చేసుకుని सर्व आकर्षण मुक्ति भव. जैसे स्थूल दुनिया में धूप व बारिश से बचने के लिए ఛత్ర ఛాయా కా ఆధార్ లేతే హై. ఎలాగైతే స్థూల ప్రపంచంలో ఎండ నుంచి లేకపోతే చలి నుంచి వర్షం నుంచి రక్షించుకునేందుకు గొడుగుని ఆధారం చేసుకుంటారు. ఓహే స్థూల్ ఛత్రఛాయ, అది స్థూల ఛత్రఛాయ. ఏ బాప్ की ఛత్రఛాయ హై, ఇది బాబా యొక్క ఛత్రఛాయ. जो आत्मा को हर समय సేఫ్ రఖती है, ఇది ఆత్మని ప్రతి సెకండు క్షేమంగా ఉంచుతుంది. उसे कोई भी आकर्षण अपनी ओर आकर्षित कर नहीं सकती. వారిని ఏ ఆకర్షణ తమ వైపుకు ఆకర్షితం చేయదు. దిల్ సే బాబా కహా और సేఫ్, హృదయపూర్వకంగా బాబా అంటే చాలు సేఫ్ అయిపోయినట్లే. చాహే कैसे भी పరిస్థితి ఆ జాయే, భలే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఛత్రఛాయలో ఉండేవారు సేఫ్టీని అనుభవం చేసుకుంటారు. మాయాకే ప్రభావ కా సేక్ మాత్ర भी नहीं आ सकता. మాయ యొక్క ప్రభావం సెగ కూడా రాదు. స్లోగన్, ऐसे स्वराज अधिकारी बनो जो अधीनता समाप्त हो जाए. ఇటువంటి స్వరాజ్ అధికారిగా అవ్వండి, ఆధీనత్వం మొత్తం సమాప్త అయిపోవాలి. ఈరోజు స్వమానం, నేను బాప్ దాదాల ఛత్రఛాయలో ఉండే ఆత్మను. అచ్చా, ఓం శాంతి.